ఛానల్ బీసీఎన్ ఈ న్యూస్ పేపర్కి స్వాగతం. నా పేరు సాయి. మనం ఈరోజు ప్రధానంగా వివిధ దినపత్రికలలో వచ్చినట్టు ప్రధాన హెడ్లైన్ చూసుకున్నట్టయితే ఈరోజు మనము ఈనాడు దినపత్రికలో చూసుకున్నట్టయితే ఒక్కటై నిలిచిన దేశం, రాష్ట్రంలో వెలువెత్తిన నిరసనలో ప్రధానంగా మనకి ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ మనము మూతపడ్డ దుకాణాల వాణిజ్య సముదాయాలు, రహదారులను దిగ్బంధం, నిరసనలు, పలు రాష్ట్రాల్లో స్తంభించిన జనజీవనం, అన్నదాతలకు వెలువెత్తిన మద్దతు, రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాల బాసట, పంజాబ్లో ప్రభుత్వ ఉద్యోగుల సామూహిక సెలవు, డిమాండ్లు నెరవేరకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామన్న రైతు సంఘాల నాయకులు అన్నట్టు మనకు ప్రధానంగా కనబడుతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే రాష్ట్రంలో వెలువెత్తిన నిరసన సెగలు అన్నట్టు ప్రధానంగా కనబడుతుంది. ఏదైతే ఈ రైతు చట్టాలు గత 14 రోజులుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారో ఢిల్లీలో, దానికి మద్దతుగా నిన్న బంద్ అయితే విజయవంతంగా అయినట్టు మనకి ఇక్కడ ప్రధానంగా హెడ్లైన్లో చూసినట్టు కనబడుతుంది. రాష్ట్రంలో వెలువెత్తిన నిరసన, కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కదం తొక్కిన కర్షక లోకం, స్తంభించిన జాతీయ రహదారులు, ఎడ్ల బండ్లు, ట్రాఫిక్లతో భారీ ర్యాలీలు, నిలిచిన రాకపోకలు, వ్యాపారాలు, బూర్గుల వద్ద మంత్రి కేటీఆర్, తూప్రాన్లో హరీష్ రావు ఆందోళన, బంద్ విజయవంతంపై తెరాస శ్రేణులకు కేసీఆర్ అభినందనలు, షామీర్పేటలో ట్రాక్టర్లతో పాల్గొన్న ఎమ్మెల్సీ నేత బట్టి విక్రమార్క, కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ తెరాస శ్రేణుల మధ్య తోపులాటను ప్రధానంగా ఇక్కడ కనబడుతుంది. అయితే ఈనాడు దినపత్రికలో ఇంకో హెడ్లైన్ చూసుకున్నట్టయితే మనము బాధితుల శరీరంలో సీసం, నికెల్ అనేది ప్రధానంగా కనబడుతుంది. ఏదైతే మనం ఈ నెల్లూరులో చూసినట్టంటే అంతు చిక్కని వ్యాధి మనకు నెల్లూరులో గత కొన్ని రోజులుగా కనబడుతుంది. అయితే ఢిల్లీ ఎయిమ్స్ మలివిడత పరీక్షల్లో ఇదే తేలింది. కూరగాయల సాగులో వాడే రసాయనాలు పాలల్లో కల్తీ కారణమా, ఢిల్లీకి మళ్ళీ నమూనాలు, ఏలూరులో వ్యాధి మూలాలపై అధ్యయనం ప్రధానంగా మనకి ఇక్కడ కనబడుతుంది. అంటే ఏదైతే ఈ గత 2-3 రోజులుగా మనకి వార్త వినబడుతుంది అంతు చిక్కని వ్యాధితో బాధపడుతున్న వ్యాధిగ్రస్తులకు, దాంట్లో ఎక్కువ దశలో రసాయనాలు పాలలో కల్తీ కారణం అన్నట్టు మనకు ప్రధానంగా పరీక్షలు తేలినట్టు మనకు కనబడుతుంది. అదేవిధంగా మనం ఇక్కడ ఇంకో హెడ్లైన్ చూసుకున్నట్టయితే అమ్మలేరు కొనలేరు అన్నట్టు మనకు కనబడుతుంది. క్రయ విక్రయదారులకు 3 నెలలుగా విక్కట్లు, సెప్టెంబర్ 8 నుంచి ఆగిన వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు, రద్దవుతున్న ఒప్పందాలు, స్థిరాస్తి రంగంలో స్తంభత, 3 నుంచి 4 లక్షల లావాదేవీలు ఆగినట్టు అంచనా అన్నట్టు ప్రధానంగా మనకి ఇక్కడ కనబడుతుంది. అదేవిధంగా ఇంకో హెడ్లైన్ చూసుకున్నట్టయితే చట్టబద్ధంగా సమాచార భద్రత ఉండాలి, ధరలో నమోదుపై హైకోర్టు వ్యాఖ్య, రిజిస్ట్రేషన్ల ఆపలేదు కదా, మార్గదర్శకాలు, జీవోలపై మధ్యంతర పిటిషన్లు, కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రభుత్వానికి ఉన్నత న్యాయస్థానం ఆదేశం, వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై స్టే పొడిగింపు మనకు ప్రధానంగా కనబడుతుంది. అదేవిధంగా ఇక్కడ మనం ఇంకోటి చూసుకున్నట్టయితే కాస్త తగ్గుముఖం అన్నట్టు మనకి ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. ఏలూరులో మంగళవారం 61 మందికి హాస్పిటల్లో చేరిక, మొత్తం బాధితుల సంఖ్య 564గా మనకి కనబడుతుంది. ఇది వార్తా దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన హెడ్లైన్స్ మనకు ఇక్కడ కనబడుతుంది, ఈనాడు దినపత్రికలో కనబడుతుంది. అదేవిధంగా మనం సాక్షి పేపర్కి వెళ్ళినట్టయితే సాక్షిలో చూసుకున్నట్టయితే అన్నదాతలకు అండగా అన్నట్టు ప్రధానంగా మనకు సాక్షిలో కనబడుతుంది. స్పందించిన భారతావాణి బంద్కు మద్దతు అన్నట్టు మనకు ఇక్కడ కనబడుతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ బంద్ సక్సెస్ అని కనబడుతుంది. దేశవ్యాప్తంగా నిరసనలో పాల్గొన్న రైతు మద్దతుదారులు, బంద్ విజయవంతమైన రైతు సంఘాలు, 25 రాష్ట్రాల్లో ప్రభావం చూపిందని వ్యాఖ్య, అవసరమైతే రామ్లీలా మైదానానికి వెళ్తాం, రైతు నేతల స్పష్టీకరణ, రైతు నేతలతో షా చర్చలు, ప్రత్యేక భేటీ అయిన కేంద్ర హోంశాఖ మంత్రి, నేడు మరో విడత అన్నట్టు మనకు ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. అయితే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఇంకో విధంగా సాక్షి దినపత్రికలో చూసుకున్నట్టయితే రేపు సిద్దిపేటలో తెలంగాణ భవన్ ప్రారంభం, ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా కార్యక్రమం, త్వరలో ఇతర జిల్లాలలో పార్టీ కార్యాలయాల ప్రారంభం, కార్యకర్తలకు సంస్థాగత శిక్షణకు నెలాఖరులోగా షెడ్యూల్ను ప్రధానంగా మనకు సాక్షి దినపత్రికలో కనబడుతుంది. అదేవిధంగా మనకు ఇంతకుముందు చూసుకున్నట్టయితే రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు, పాత విధానంలో చేయండి, ధరణిలో వద్దు, వ్యవసాయేతర ఆస్తులపై హైకోర్టు ఆపాలని ఎప్పుడు చెప్పలేదన్న ధర్మాసనం అన్నట్టు ఇక్కడ కనబడుతుంది. అదేవిధంగా ఇక్కడ సాక్షి దినపత్రికలో చూసుకున్నట్టయితే కోలుకున్న ఏలూరు, రక్తంలో లేడ్
నికెల్ ఆనవాళ్లు, నీటి నమూనాల్లో మోతాదుకు మించిన 50 సైట్స్ అవశేషాలు, ఢిల్లీ ఎయిమ్స్లో మరికొన్ని టెస్టులు, నేటి సాయంత్రానికి నివేదిక. ఆ ఫలితాల ఆధారంగానే వ్యాధి నిర్ధారణ, నివారణ చర్యలను ప్రధానంగా మనకు సాక్షి దినపత్రికలో కనబడుతుంది. అయితే ఇంకోటి ఇక్కడ చూసుకున్నట్టయితే పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు, కోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అన్నట్టు ప్రధానంగా మనకి ఇక్కడ కనబడుతుంది. అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఆన్లైన్ పాఠాలు విద్యార్థులకు అర్థం కావట్లేదు, జూన్ దాకా పరీక్షలు వద్దు, ప్రత్యేక తరగతులు ప్రారంభించండి. కేంద్ర మంత్రి రమేష్ ప్రోబియల్కు విద్యార్థులు విజ్ఞప్తి. ఈ నెల 10న ట్విట్టర్ వేదిక చర్చిస్తామన్న మంత్రి. రేపు జాతీయ స్థాయి ప్రత్యేక పరీక్షలపై నిర్ణయం ప్రధానంగా కనబడుతుంది. అంటే ఏదైతే ఈ ఆన్లైన్ పాఠాలు ఉన్నాయో ఈ ఆన్లైన్ పాఠాలు సరిగ్గా విద్యార్థులకు అర్థం కావట్లేదని ప్రధానంగా మనకు హెడ్లైన్ చూస్తే కనబడుతుంది. జూన్ దాకా పరీక్షలు వద్దు, ప్రత్యేక తరగతులు ప్రారంభించండి, కేంద్ర మంత్రి రమేష్ అని చెప్పినట్టు మనకి ఇక్కడ కనబడుతుంది. అంటే ఏదైతే ఉందో ఈ పరీక్షలు జూన్ వరకు ఎలాంటి పరీక్షలు పెట్టొద్దన్నట్టు మనకి ఇక్కడ కేంద్రం సూచించినట్టు మనకు కనబడుతుంది. అదేవిధంగా ఇక్కడ ఇంకో హెడ్లైన్ చూసుకున్నట్టయితే సాక్షి దినపత్రికలో రివర్ లింకింగ్పై రాష్ట్ర వాదన, మహానదే అన్నట్టు ఫస్ట్ అన్నట్టు కనబడుతుంది. మహానది గోదావరి అనుసంధానంగా తొలుత పూర్తి చేయండి, రాష్ట్ర అవసరాలను తర్వాతే గోదావరికి కావేరీ చేపట్టండి తెలంగాణ అన్నట్టు కనబడుతుంది. గోదావరిలో మిగులు లేకుండా కావేరికి నీటి తరలింపుపై అభ్యంతరం ప్రధానంగా మనకి ఇక్కడ కనబడుతుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో హెడ్లైన్ చూసుకున్నట్టయితే మనకి ఇది రైతు వెంటే రాష్ట్రం, వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రాష్ట్రంలో రోడ్డెక్కిన రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు వేలాదిగా పాల్గొన్న ప్రజలు, టీఆర్ఎస్ కార్యకర్తలు, ధర్నాలో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, జాతీయ రహదారులు దిగ్బంధం ప్రధానంగా సాక్షి దినపత్రికలో కూడా కనబడుతుంది. ఇక్కడ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే కేటీఆర్ ధర్నాలో పాల్గొన్నట్టు మనకు ప్రధానంగా మనకి ఒక పిక్ కనబడుతుంది. అదేవిధంగా ఇక్కడ ఇంకోటి చూసుకున్నట్టయితే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మనకు స్పష్టంగా ఫోటోలో కనబడుతున్నాడు. ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణలు, కేజ్రీవాల్ హౌస్ అరెస్ట్ అనేది ప్రధానంగా కనబడుతుంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారా ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. ఢిల్లీ శివార్లో ధర్నా చేస్తున్న రైతులతో కలిసి మద్దతు పలికిన అనంతరం కేజ్రీవాల్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారని విమర్శించారు. ఆయన స్వేచ్ఛ ఇవ్వాలంటూ కొందరు ఆప్ ఎమ్మెల్యేలు కోరినట్టు మనకు ఇక్కడ కనబడుతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే బ్రిటన్ ఫైజర్ వ్యాక్సిన్ మొదలు, 90 ఏళ్ల బామకి తొలి టీకా అన్నట్టు ప్రధానంగా మనకి ఇక్కడ కనబడుతుంది. ఏదైతే బ్రిటన్లో ఉన్నటువంటి ఈ ఫైజర్ వ్యాక్సిన్ 90 ఏళ్ల బామపై ప్రయోగించినట్టు మనకి ఇక్కడ కనబడుతుంది. యూకే తన చరిత్రలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మంగళవారం శ్రీకారం చుట్టింది. కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి ఫైజర్ బయోటెక్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ను ప్రజలకు ఇవ్వడం ప్రారంభించి 90 ఏళ్ల వయసున్న వృద్ధురాళ్ళు పై టీకా వేసినట్టు మనకు ప్రధానంగా కనబడుతుంది. అదేవిధంగా ఇక్కడ ఇంకోటి చూసుకున్నట్టయితే త్వరలో శుభవార్త, పరిశీలనలో 3 వ్యాక్సిన్లు. కరోనా వ్యాక్సిన్ల అనుమతిపై కేంద్రం స్పష్టతనిచ్చింది. ప్రస్తుతానికి 3 వ్యాక్సిన్లకు లైసెన్సులు ఇచ్చే అవకాశాన్ని ఔషధ నియంత్రణ విభాగం పరిశీలిస్తుందని తెలిపింది. భారత్ బయోటెక్, సిరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైజర్ అభివృద్ధి చేస్తున్న టీకాలకు లేదా కొన్నిటికి కొన్ని వారాల్లోనే లైసెన్స్ ఇచ్చే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించినట్టు ప్రధానంగా కనబడుతుంది. ఏదైతే ఈ టీకాలు ఉన్నాయో ఫైజర్ సంస్థకి ఇంకా వేరే 3 వ్యాక్సిన్లకి మన భారత్లో అనుమతిస్తున్నట్టు మనకు ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. అదేవిధంగా ఇక్కడ మన ప్రధాని ఫోటో చూసుకున్నట్టయితే ఐఎంసీలో ప్రధాని మొబైల్ టెక్నాలజీతో టీకాలు అన్నట్టు మనకు కనబడుతుంది. ఏదైతే భారీ స్థాయిలో చేపట్టనున్న కోవిడ్-19 టీకాల కార్యక్రమంలో మొబైల్ టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. అనేక రేట్లు వేగవంతమైన డేటా సర్వీసులను అందించగలిగే 5G మొబైల్ నెట్వర్క్ను సర్వత్వరం అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నట్టు కనబడుతుంది. ఏదైతే ఇప్పుడు మనము టీకా ఇచ్చే నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏమంటే 5G మొబైల్స్ను వాడి అత్యంత వేగంగా డేటాను స్వీకరించి వాళ్ళకు త్వరగా టీకాలు అందించాలి అన్నట్టు మనకు ప్రధానంగా ఇక్కడ హెడ్లైన్ కనబడుతుంది. అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే బంధుకు సక్సెస్ అన్నట్టు మనకి ఇక్కడ కనబడుతుంది. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగానే ఫిక్స్ కనబడుతున్నాయి. ఈ సాక్షి దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన హెడ్లైన్స్ ఇవ్వండి. మనము ఆంధ్రజ్యోతి దినపత్రికలకు చూసుకున్నట్టయితే
ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో ఇక్కడ మనకి 25 నుంచి కోవిడ్ టీకా ప్రారంభించనున్న ప్రధాని మోడీ జనవరి 15 నాటికి ఫ్రంట్ లైన్ వర్కర్స్కు అన్నట్టు మనకి ఇక్కడ ప్రధానంగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో కనబడుతుంది. 25 నుంచి కోవిడ్ టీకాను ప్రారంభిస్తున్నట్టు మనకు ప్రధాని చేతుల మీద ప్రారంభించినట్టు కనబడుతుంది. జనవరి 15 నాటికి ఫ్రంట్ లైన్ వర్కర్లకు అన్నట్టు ప్రధానంగా మనకు ఆంధ్రజ్యోతి దినపత్రికలో కనబడుతుంది. ఆ తర్వాత నుంచి సామాన్య ప్రజలకు కోవిడ్ సాఫ్ట్వేర్లో పేరు ఉంటేనే వ్యాక్సిన్, టీకా తీసుకున్నాక అరగంట ఉండాల్సిందే, ఎలాంటి దుష్ప్రచారాలు లేకుంటేనే ఇంటికి, వీడియో కాన్ఫరెన్స్లో అధికారుల వెల్లడి. తొలి దశ 3 కోట్ల వ్యాక్సిన్ల నిల్వలకు ఏర్పాట్లు సరిపోతాయన్న కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి అన్నట్టు కనబడుతుంది. ఏదైతే ఉన్నదో ఈ తొలి దశలో 3 కోట్ల వ్యాక్సిన్లను నిలుపుదలకు మేము ఏర్పాటు చేసినట్టు ఆరోగ్య శాఖ వెల్లడించినట్టు స్పష్టంగా మనకు ఇక్కడ కనబడుతుంది. ఏదైతే ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ డోసుకు ₹250 కేంద్రంతో సిఫారసు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చర్చలను కనబడుతుంది. ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ డోసుకు ₹250 నిర్ణయించినట్టు ప్రధానంగా కనబడుతుంది. మనకి ఇక్కడ ఇంకోటి చూసుకున్నట్టయితే మొబైల్ సాంకేతికతతో వ్యాక్సినేషన్, టీకా కార్యక్రమానికి టెక్నాలజీ వాడాలని, 3 ఏళ్లలో గ్రామాలకు హైస్పీడ్ నెట్, డిజిటల్లో అపార అవకాశాలు, ఇండియా మొబైల్ కాంగ్రెస్లో ప్రధాని అన్నట్టు కనబడుతుంది. అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో హెడ్లైన్ చూసుకున్నట్టయితే ఇంగ్లీష్ బామ్మ టార్గెట్ కిసాన్కు తొలి కోవిడ్ వ్యాక్సిన్ వేస్తున్న వైద్య సిబ్బంది, టీకా వచ్చేసిందో అన్నట్టు ప్రధానంగా మనకి ఇక్కడ ఆంధ్రజ్యోతి దినపత్రికలో కనబడుతుంది. 90 ఏళ్ల యూకే బామ్మకు కరోనా తొలి వ్యాక్సిన్, 81 సంవత్సరాలు వృద్ధుడికి రెండో టీకా, 80 ఏళ్లు దాటిన వృద్ధురాలకు, వైద్యులకు, వైద్య కేర్ హోమ్ సిబ్బందికి తొలి దశ టీకాలు. భావోద్వేగంతో కన్నీరు పెట్టిన బ్రిటన్ ఆరోగ్య మంత్రి, టీకా వచ్చినా జాగ్రత్త ఉండాలని బోరిస్ జాన్సన్ అని కనబడుతుంది. అంటే 81 సంవత్సరాల వృద్ధుడిపై రెండో టీకా వేసినట్టున్నది. అదేవిధంగా 80 ఏళ్ల దాటిన వృద్ధుల వైద్యులకు, కేర్ హోమ్ సిబ్బందికి తొలి దశ టీకాలు వేసినట్టు కనబడుతుంది. భావోద్వేగంతో కన్నీరు పెట్టిన బ్రిటన్ ఆరోగ్య మంత్రి అని ప్రధానంగా కనబడుతుంది. కానీ టీకా వచ్చినా కానీ పలు జాగ్రత్తలు తీసుకుంటేనే మంచిది అన్నట్టు మనకు ఇక్కడ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు అన్నట్టు మనకి ప్రధానంగా ఈ ఆంధ్రజ్యోతి దినపత్రికలో కనబడుతుంది. ఇక్కడ ఇంకో హెడ్లైన్ మనం చూసుకున్నట్టయితే కుదరని అంగీకారం, అమిత్ షా జోక్యం, చట్టాల రద్దు అసాధ్యం, సవరణపై లిఖితపూర్వకంగా ప్రతిపాదనకు ఓకే. ఆ ప్రతిపాదనపై నేడు రైతు నేతల చర్చలు, నేటి 6వ దఫా చర్చలు రద్దు, నేడు రాష్ట్రపతితో విపక్ష నేతల భేటీ అని ప్రధానంగా కనబడుతుంది. ఇంకో ఇక్కడ ఆంధ్రజ్యోతి దినపత్రికలో చూసుకున్నట్టయితే ఢిల్లీ సీఎం హౌస్ అరెస్టు ఖండించిన బీజేపీ అని కనబడుతుంది. అంటే ఏదైతే ఈ నిన్న జరిగినటువంటి ఈ ధర్నాకు వెళ్ళే సమయంలో ఢిల్లీ సీఎంను అరెస్ట్ చేశారని ఆరోపిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఆరోపించారు. కానీ బీజేపీ నాయకులు ఏమంటున్నారంటే మేము సీఎంని ఎక్కడ హౌస్ అరెస్ట్ చేయలేము, అలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నట్టు బీజేపీ ఖండించినట్టు మనకు ప్రధానంగా కనబడుతుంది. అదేవిధంగా మనం ఇక్కడ చూస్తున్నట్టయితే రైతు లేని బంద్ ఇదే అన్నట్టు ప్రధానంగా మనకు ఆంధ్రజ్యోతిలో కనబడుతుంది. ప్రయాణికులపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే దాడుల, సన్నాలు పండించిన వారికి సీఎం మోసం చేశారు, కేసీఆర్ విశ్వాస ఘాతుకుడు బండి సంజయ్ అని ప్రధానంగా అడుగుతుంది. ఏదైతే ఉందో రైతు లేనిదే బంద్ అని అంటే ఏదైతే నిన్న బంద్ చేశారో దాంట్లో రైతులు ఎక్కడ చూసినా రైతులు పాల్గొనలేరు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే అరకెపుడి గాంధీ కొంతమందిపై దాడి చేసినట్టుగా మనకు ప్రధానంగా ఇక్కడ కనబడుతుంది. అయినా ఈ రాష్ట్ర సీఎం సన్న రకాలుగా వేసుకున్నటువంటి వారికి మద్దతు ఇవ్వకుండా ఈరోజు రైతు ధర్నాలో పాల్గొనడం ఏంటని ఇక్కడ ప్రజలు ప్రశ్నించినట్టుగా మనకు ప్రధానంగా మనకి ఇక్కడ ఆంధ్రజ్యోతిలో కనబడుతుంది. ఇంకోటి ఇక్కడ చూసుకున్నట్టయితే యాంటీజెన్ కిట్లు మాకొద్దు, TSMS-IDCకి వైద్య ఆరోగ్య శాఖ లేఖ అని కనబడుతుంది. ఓ కంపెనీకి చెందిన 1,50,000 కిట్లు కొనుగోలు, వాటికి ఖచ్చితత్వంపై అనుమానాలు, పోల్స్ నెగిటివ్, ఫాల్స్ పాజిటివ్ ఫిర్యాదు చేసిన DMHOలు. ఆ కంపెనీ కిట్లు ఏపీలో డిస్క్వాలిఫై ఖచ్చితంగా 22% కానీ ఇక్కడ కొనేవారన్నట్టు మనకు ప్రధానంగా కనబడుతుంది. ఆ టీకాలు మాకు వద్దు అన్నట్టు మనకు వైద్యులు చెప్పినట్టు మనకు కనబడుతుంది. రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని మేము చెప్పమా, పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు, ప్రజల వ్యక్తిగత డేటాకు భద్రత ఏది,
హ్యాకింగ్ కాదని ఊహాజనితం చెబితే ఎలా అన్నట్టు మనకు ఇక్కడ కనబడుతుంది. ధరణిలో డేటా సురక్షితం కాదని ఎలా భరోసా ఇస్తారు? ఈరోజు ఒక ప్రభుత్వం ఉంది, రేపు ఇంకొకటి. అలాంటప్పుడు ప్రజల డేటా ఎలా కాపాడుతారు? ప్రభుత్వానికి ప్రశ్నించిన హైకోర్టు ధర్మాసనం. ధరణిపై మధ్యంతర ఆదేశాలు రేపటి వరకు పొడిగింపులను కనబడుతుంది. అంటే ఏదైతే ఉందో ఇప్పుడు ధరణి పోర్టల్ ఉంది. ధరణి పోర్టల్లో వ్యక్తిగత విషయాలు అక్కడ పొందుపరచడంలో మరి ఎంతవరకు అది మనకు సేఫ్ జోన్లో ఉంటుంది, మరి సెక్యూరిటీ ఎవరు ఇస్తారు? ఈరోజు ఒక ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం సెక్యూర్గా ఉంది. రేపు ఇంకో ప్రభుత్వం వస్తే వాళ్ళ ఆస్తులకు ఎవరు బాధ్యులు అన్నట్టు మనకి ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. వాళ్ళ సెక్యూరిటీ ఎలా ఉంటుంది మరి ఆ ఆస్తులకు అన్నట్టు హైకోర్టు ధర్మాసనం వాళ్ళకి ప్రశ్నించినట్టు మనకి ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. అయితే మనకి ఇక్కడ ఇంకో హెడ్లైన్ చూసుకున్నట్టయితే, స్తంభించిన భారత్, పలు రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం, నిలిచిపోయిన పౌర సేవలు అన్నట్టు కనబడుతుంది. రాష్ట్రంలో సక్సెస్ అన్నట్టు కనబడుతుంది. రహదారులు దిగ్బంధం, వంట వార్పు, మధ్యాహ్నం దాకా రోడెక్కని ఆర్టీసీ బస్సులు అన్నట్టు మనకు ప్రధానంగా కనబడుతుంది. ఇంకొకటి చూసినట్టయితే, కార్పొరేట్ శక్తులకు అప్పగించే కుట్ర, మందబలంతో రైతు వ్యతిరేక చట్టాలు, అన్నదాతలు తీవ్రంగా నష్టపోతారు, రైతులకు న్యాయం జరిగేదాకా పోరాటం, సన్నలకు ధరల కేంద్రం మోకాలడ్డు అన్నట్టు కేటీఆర్ అన్నట్టు కనబడుతుంది. కేంద్రం దిగొచ్చే వరకు పోరాటం అన్నట్టు కవిత అని చెప్పినట్టు కనబడుతుంది. అయితే ఏదైతే ఈ రైతులు అంటున్నారో సన్నాలకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయలేకపోతుంది కానీ ధర్నాలు ఎందుకు చేస్తున్నాడు అన్నట్టు ప్రశ్నించిన నేపథ్యంలో కేటీఆర్ ఏమంటున్నాడంటే, సన్నాలకు ధరలు కేంద్రమే మోకాలు అడ్డు పెట్టినట్టు ప్రధానంగా మనకి ఇక్కడ కేటీఆర్ అంటున్నాడు. ఈ పోరాటాన్ని ఎక్కడి వరకు అయితే మేము సిద్ధమైనట్టు కవిత చెప్పినట్టు మనకు ప్రధానంగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో కనబడుతుంది. ఇవి ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన హెడ్లైన్స్. మనము ఇంకో పేపర్ని వెళ్ళినట్టయితే, మనం ఇప్పుడు వెలుగు పేపర్లో చూసుకున్నట్టయితే, వెలుగులో ఇక్కడ మనకు ఏమవుతుంది ప్రధానంగా ఎక్కడ కనబడుతుంది అంటే, సన్నాలకు రేటియ్యరు, ధర్నాలకు వచ్చిండ్రా అన్నట్టు మన ప్రధానంగా కనబడుతుంది. టీఆర్ఎస్ లీడర్లను అడ్డుకున్న జనం, ప్రతిపక్షాలు. కరీంనగర్లో గోబ్యాక్ టీఆర్ఎస్ అంటూ నిరసన. చొప్పదండిలో మంత్రి కొప్పులను నిలదీసిన ఆందోళనకారులు. హుజూర్నగర్లో కాంగ్రెస్ టీఆర్ఎస్ నేతల మధ్య గొడవ. కామారెడ్డిలో టీఆర్ఎస్ ధర్నా చేపట్టిన చోట ఫినాయిల్తో క్లీనింగ్. బలవంతంగా షాపులను మూసించడంపై వ్యాపారుల ఫైర్. ఎవరు కలుపుకోకపోవడంతో సెపరేట్గా టీఆర్ఎస్ ఆందోళన కనబడుతుంది. అంటే ఏదైతే నిన్న ధర్నా నిర్వహించారో దాంట్లో సన్నాలకు మద్దతు ఇవ్వరు కానీ మీరు ధర్నాకు ఎందుకు వచ్చారన్నట్టు ప్రజలు ఇక్కడ ప్రశ్నించినట్టుగా కనబడుతుంది. అదేవిధంగా హుజూర్నగర్లో కాంగ్రెస్ టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య గొడవలు జరిగినట్టుగా ప్రధానంగా కనబడుతుంది. బలవంతంగా షాపులు ఎందుకు మూసేస్తున్న ప్రశ్నించిన ప్రజలు అన్నట్టు ప్రధానంగా కనబడుతుంది. అయితే ఇంకో హెడ్లైన్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే, రైతు సంఘాల నేతలతో అమిత్ షా చర్చలు, అర్ధరాత్రి దాకా కొనసాగిన మీటింగ్ అన్నట్టు కూడా ప్రధానంగా మనకి కనబడుతుంది. రాష్ట్రానికి కరోనా వ్యాక్సిన్ వచ్చే నెలలోనే అన్నట్టు కనబడుతుంది. ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని కేంద్రం సూచనలు. అన్ని రాష్ట్రాల హెల్త్ డిపార్ట్మెంట్లో వీడియో కాన్ఫరెన్స్ అని ప్రధానంగా కనబడుతుంది. ఇంకో హెడ్లైన్ మనం ఇంకా వెలుగు పేపర్లో చూసుకున్నట్టయితే, 90 ఏళ్ల బామకు ఫస్ట్ ఫైజర్ టీకా, బ్రిటన్లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ షురు. 4 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఆర్డర్ చేసిన బ్రిటన్. ప్రతి ఒక్కరికి 2 డోసులు టీకా పంపిణీ. హెల్త్ వర్కర్లు, ముసలి వాళ్లకు ప్రయారిటీ. వ్యాక్సిన్ వచ్చినా జాగ్రత్త ఉండాలని బోరిస్ జాన్సన్ అని చెప్తుంది. ప్రధానంగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఇంకోటి చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఏమనుకున్నా, మనం ఈ ఏడాది 74 డిఈడి కాలేజీల మూత. ప్రవేశాలు తగ్గడంతో ఈ ఏడాది 74 డిఈడి కాలేజీలు మూతపడ్డాయి. ఈ సంవత్సరం డీసెట్కు 14,036 మంది అప్లై చేసుకోగా అందులో 5,947 మంది మాత్రమే వెరిఫికేషన్కు వచ్చారని ప్రధానంగా కనబడుతుంది. అంటే ఈ ఏడాదిలో 74 డిఈడి కాలేజీలు పడే విధంగా అభ్యర్థులు రాకపోవడంతో మూతపడ్డట్టు మనకు ప్రధానంగా వెలుగు దినపత్రికలో కనబడుతుంది. అదేవిధంగా యాసంగికి దొడ్డు రకాలైనట్టు కనబడుతుంది. వానాకాలం సర్కారు మాటనిచ్చి సన్నొడ్లు సాగు చేసిన ఆగమైపోయిన రైతులను కనబడుతుంది. ఈ యాసంగిలో ఎప్పట్లాగే దొడ్లు వడ్లు పెడుతున్నాం. వివిధ ప్రాజెక్టుల చెరువుల కింద దొడ్డు వడ్లతో నార్లు పోస్తున్నట్టు ప్రధానంగా కనబడుతుంది. అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే, క్రికెట్ లాస్ట్ T20 ఆసీస్ డే వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియాకు ఆస్ట్రేలియా బ్రేక్ వేసింది. మంగళవారం జరిగిన చివరి మ్యాచ్లో ఆసీస్ 12 రన్స్తో తేడాతో ఇండియాని ఓడించినట్టు ప్రధానంగా కనబడుతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ ఇంకోటి చూసుకున్నట్టయితే, రాస్తా బంద్
రైల్వే ట్రాకులు, రోడ్లపై రైతుల లీడర్ల బైఠాయింపు కనబడుతుంది. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్. చాలా రాష్ట్రాల్లో షాపులు, వ్యాపార సంస్థలు క్లోజ్. రైతులకు మద్దతుగా పంజాబ్ ఉద్యోగుల క్యాజువల్ లీవ్. మహారాష్ట్రలో ఏపీఎంసీలు, ఇతర మార్కెట్లో క్లోజ్. బీహార్లో షాపులు మూయించిన ఆర్డీఏ జేఏసీ లీడర్లు. పంజాబ్, హర్యానా లీడర్లపై ఎఫెక్ట్. మెజార్టీ రాష్ట్రంలో కనిపించని ప్రభావం. కొనసాగిన ఎమర్జెన్సీ సర్వీసులు. బ్యాంకులు. ఢిల్లీలో టిక్రీ బార్డర్లో చనిపోయిన రైతు అన్నట్టు కనబడుతుంది. చలితో ఒక రైతు ఇక్కడ మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే చలితో ఒక రైతు చనిపోయినట్టు కనబడుతుంది. ఇంకోటి మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ప్రధానంగా కనబడుతుంది. ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు నరుకుతా. కబ్జాలపై వార్త రాసిన జర్నలిస్టుకు పటంచెరువు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి బెదిరింపు. నాపైనే న్యూస్ రాస్తావంటూ బూతు పురాణం ప్రధానంగా మనకి ఇక్కడ కనబడుతుంది. ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి నాపైనే వార్తలు రాస్తావు అన్నట్టు ఒక విలేకరికి ఇక్కడ వార్నింగ్ ఇచ్చినట్టు మనకు ప్రధానంగా ఇక్కడ కనబడుతుంది. అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే బండి సంజయ్ పిక్ కనబడుతుంది. వెలుగు దినపత్రికలో కేసీఆర్ నీకు చుక్కలు చూపిస్తా, సర్కారు ఫెయిల్యూర్పై ఇక లడాయే. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ వార్నింగ్ అని ప్రధానంగా కనబడుతుంది. కేసీఆర్ కాస్కో బిడ్డ, మా ఆందోళనతో నీకు రోజు చుక్కలు చూపిస్తాం. సర్కార్ ఫెయిల్యూర్పై చలో హైదరాబాద్ పిలుపునిస్తాం. రైతులకు క్వింటాల్కు 2500 ఇచ్చి సన్నడ్లు కొనాల్సిందే. హైదరాబాద్, వరంగల్ వరద బాధితులకి 10,000 సాయం అందేదాకా పోరాడతాం. ఉద్యోగ ఉపాధ్యులపై, పెన్షనర్లపై సమస్యలపై ఉద్యమిస్తాం. టీఆర్ఎస్కు సహకరించినట్లే పోలీసులు మా నిరసనలకు సహకరించాలని ప్రధానంగా కనబడుతుంది. ఏదైతే మనము ధర్నాలకు, రాస్తారోకలకు పోలీసులు చాలా మట్టుకు వాళ్ళ దగ్గరుండే బస్సులు ఆపి పక్కన బార్కెట్లు వేసి, రోడ్డుకు అడ్డంగా బార్కెట్లు వేసినట్టు పోలీసులు మనకు వివిధ వార్తల్లో మనం చూసుకున్నాం. అదేవిధంగా మేము రేపు చేయబోయే ధర్నాలు, రాస్తారోకలకు మాకుసుగా మీరు అలాగే మాకు సహకరించాలి, మాకు మద్దతు ఇవ్వాలి. పోలీసులు మీరు ఏదైతే ఈరోజు టీఆర్ఎస్కు మీరు అండగా నిలిచి ఇది చేశారో మేము రేపు రాబోయే రోజుల్లో మేము చేసే ధర్నాలకు, రాష్ట్రాలకు మీరు సహకరించాలి. మాకుసుగా మీకు ఎలాగైతే టీఆర్ఎస్కు సహాయపడ్డారో మాకు అలాగే సహాయపడాలని బండి సంజయ్ చెప్తున్నట్టు ప్రధానంగా కనబడుతుంది. అదేవిధంగా ఇక్కడ ఇంకోటి చూసుకున్నట్టయితే ఆస్తుల రిజిస్ట్రేషన్లను ఆపాలి మేము చెప్పినామా, సర్కారును నిలదీసిన హైకోర్టు. ధరణి పోర్టల్లో సంబంధం లేకుండా చేసుకోవచ్చు. డేటా సేఫ్టీకి చట్టబద్ధత ఏది? కేంద్ర సర్కారు వివరాలే హ్యాక్ అయింది అన్నట్టు కనబడుతుంది. అంటే కేంద్ర సర్కారే వివరాలు హ్యాక్ అయింది, మరి మీ రాష్ట్రంలో ఉన్న డాటా హ్యాక్ కాదన్నట్టు ఏంది అన్నట్టు మనకు కనబడుతుంది. అదేవిధంగా 90 ఏళ్ల బామకు ఫస్ట్ ఫైజర్ టీకా అన్నట్టు మనకు ప్రధానంగా కనబడుతుంది. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నట్టు ప్రధాన హెడ్లైన్స్. మనం నమస్తే తెలంగాణ పేపర్ను చూసుకున్నట్టయితే నమస్తే తెలంగాణ పేపర్లో ఈరోజు కలుపు చట్టాలపై రైతన్న పరమశంకం అన్నట్టు కనబడుతుంది. అదేవిధంగా దద్దరిల్లిన దేశం, భారత్ బంద్ సక్సెస్, స్వచ్ఛందంగా పాల్గొన్న ప్రజలను కనబడుతుంది. అంటే భారత్ బంద్ సక్సెస్ అయింది, దద్దరిల్లిన భారతదేశం అని ప్రధానంగా నమస్తే తెలంగాణ పేపర్లో కనబడుతుంది. కర్షక లోకంలో కార్పొరేట్ శక్తులు అని కనబడుతుంది. రైతులను నట్టేట ముంచే వ్యవసాయ చట్టాలు వల్ల చట్టాలను ఉపసంహరించుకోవాల్సిందేలా పోరాటం అన్నట్టు ప్రధానంగా మనకు ఇక్కడ కనబడుతుంది. ఇంకో హెడ్లైన్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే రాజీ లేదు, రద్దే మార్గం అని కనబడుతుంది. అమిత్ షాతో చర్చల్లో రైతు నేతలు. చట్టాలను రద్దు చేయాలనే యోచనలో షా స్పష్టీకరణ. అంటే చట్టాలను మేము సవరణ చేస్తాం కానీ దాన్ని రద్దు మాత్రం అసలు చేయబోమని అమిత్ షా ఇక్కడ రైతు సంఘాల నేతలకు స్పష్టంగా చెప్పినట్టు అర్థమవుతుంది మనకు. అదేవిధంగా చిటికెలో రుణమంటూ దోపిడీ అనేది కనబడుతుంది. యాప్ల ద్వారా యువతకు ఈజీ మనీ ఎరా, తీసుకున్న దానికి కొన్ని రేట్లు అధికంగా వసూళ్లు, అప్పులు చెల్లించిన వేధింపులు, బ్లాక్మెయిలింగ్. ప్లేస్టోర్లో 150 మంది వరకు రుణాలు ఇస్తామనే యాప్లు, అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు. అంటే ఏదైతే ఇప్పుడు మనం గత కొన్ని రోజులుగా చూసుకుంటున్నట్టయితే ప్రతి యాప్లోనూ, ఫేస్బుక్లోను, ట్విట్టర్లోను మనం ఏదైతే లాగిన్ పేజీలు ఓపెన్ చేసినప్పుడు అక్కడ ప్రకారం మనకు కనబడుతుంది 2 నిమిషాల్లో మీకు 2 లక్షలు ఇస్తాము, 2 నిమిషాల్లో మీకు 50,000 ఇస్తాము, 2 నిమిషాల్లో. అలాంటి యాప్లను చూసుకొని యువత తొందరపాటుతో వాటిని యాప్ను డౌన్లోడ్ చేసుకొని అందులోకి వెళ్ళి వివరాల్లోకి వెళ్ళి అన్నీ చేసుకొని ఒక 10,000 నుంచి 20,000, 50,000 అప్పుగా ఇస్తుంది. కానీ ఆ అప్పుకు దానికి 3 రెట్లుగా ఇక్కడ వసూలు చేస్తుంది అన్నట్టు మనకి ఇక్కడ కనబడుతుంది.
150 యాప్ల వరకు మనకు ప్రభుత్వం గుర్తించినట్టుగా మనకు కనబడుతుంది. అయితే అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు. అంటే ఇలాంటి యాప్ల జోలికి వెళ్ళొద్దు. యువతకు ఏదైతే చెప్తుందో పోలీసు వాళ్ళు, ఇలాంటి యాప్ల జోలికి వెళ్ళకండి, వెళ్ళి మీరు మోసపోకండి అని మనకి ఇక్కడ ప్రధానంగా పోలీసులు మనకు చెప్తున్నట్టు మనకు కనబడుతుంది. ఇది నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు ఇదండి. ఇది బీసీఎన్ ఈ న్యూస్ మార్నింగ్ వార్తా విశేషాలు. ప్రతిరోజు చూస్తూనే ఉండండి మార్నింగ్. మరి ఈరోజు మరి ఇవి మనం చూసుకున్నట్టయితే ప్రధాన వార్తా విశేషాలు మరి చూద్దాం. చూస్తుండండి బీసీఎన్ ఛానల్. నమస్తే.